కొందరుంటారు కొయ్యగాళ్ళు. అవును, పక్కనే ఉంటారు, పీక్క తింటుంటారు. ఈయననే ఈనరు మారం చేస్తున్నారా, మంకు పట్టు పడుతున్నారా, తిక్కలేసిందో అర్థమే కాదు. నిజమే, కటౌట్ కు చేసే పనులకు పొంతనే ఉండదు. నువ్వెందుకు నడిమిట్లోకి వస్తున్నావు? నీ జోలికొచ్చిందా, నీ కూరకొచ్చిందా? కూరకు రాలేదు గానీ వెజ్ మంచూరియా పొత్తుకొచ్చినావు కదా. నువ్వు కూడా నా చికెన్ ఫ్రైడ్ రైస్ గుంజుకొని తిన్నావు కదా. ఉందిలే, ఉప్పు లేదు కారం లేదు అందులో. గియాన్ని కాదు గాని లొల్లికి ఎందుకు వస్తున్నావు? కాదు పొల్లా, లేని పొండానికి లొల్లి చేసి షికాకు చేసేటోళ్ళు దునియా మీద పెరుగుతున్నారు. నీకంటేనా? గట్టు చూడు, ఒక బస్ డ్రైవరు జనాలను విడిచిపెట్టి పోయిండు. గా పెద్ద మనిషిని ఏమంటావు అనిగా నువ్వు? పాపం అర్ధరాత్రి బస్సు డ్రైవర్ బస్సు ఇడిచేసి మీ సాగు మీరు జావుర్రి అని పోతే ఏం చేస్తారు పాపం? గోవా పోవాలని బస్ టికెట్ బుక్ చేసుకున్నారట. ఎల్బీనగర్ రావాల్సిన బస్సు రాకుండా మియాపూర్ రమ్మని మెసేజ్లు పెట్టిండట. ఏం చచ్చిందిలే, ఈడు దాకా వచ్చినాం, గీ కొనకెంచి గా కొనకు పోలేమా అని వేర్రట కూడా. అయినా తిక్క పని చేసిండట. ప్యాసింజర్లతో జవడం వేసుకొని రామచంద్రపురంలో బస్సునే ఇడిచేసి పోయిండట. పాపం ఎల్బీనగర్ కెంచి మియాపూర్ వేర్ర అంటే ఎంత తిక్కలేసి ఉంటది. పోన్లే, అచ్చురని 4 మాటలన్నా కూడా పడి ఏదో ఒక కారణం చెప్పి సర్ది చెప్పుకోవాలి గాని ఎదురు మళ్ళీ జవడం వేసుకుండట. గది ముదిరి పెద్దదైంది. డ్రైవర్ కు కోపం వచ్చి దారి పట్టిండు. పాపం జనాలు ఏం చేయాలనో తెలియక 100 నెంబర్కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్లో షెల్టర్ ఇచ్చిర్రు.